మాజీ మంత్రి అంబటి రాంబాబు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చూస్తున్నాం ఎంత అరాచకంగా కొనసాగుతుంది అన్నది. సాక్షాత్తు శ్రీవారి ప్రసాదం పైన వచ్చేటువంటి అసత్య ఆరోపణలకు ప్రక్షాళన చేస్తూ మీరు పూజా కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ కూడా టీడీపీ గూండాలు మీ పైన దాడికి ప్రయత్నం చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. చంద్రబాబు నాయుడు గారు అరాచకాన్ని సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఆయన పంది కొవ్వు కలిసింది, ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని దుష్ప్రచారం చేస్తే ఆ ప్రచారం అంతా తప్పు అని నివేదికలు తేల్చిన తర్వాత దాని మీద నోరెత్తుకోకుండా ఇంకా తన ప్రచారాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇదంతా దుర్మార్గంగా చేస్తున్నారు. ఫ్లెక్సీలు తొలగించమంటేనేమో దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. గుళ్ళల్లో పూజలు చేసి శాంతియుతంగా చంద్రబాబు నాయుడు గారి మనసు మారాలి, ఆయనకి బుద్ధి రావాలి అనేటువంటి కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళు కావాలని దౌర్జన్యకాండకు పూనుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. అయితే సార్, అక్కడ పోలీసులు కూడా చూసాం మనము. అక్కడ కర్రలు రాడ్లు పట్టుకున్న వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. అక్కడ పోలీస్ వ్యవస్థ ఏంటి సార్? అక్కడ ఫ్లెక్సీకి పోలీసులు కాపలా కాస్తున్నారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీకి పోలీసులు కాపలా కాస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు రాడ్లు కర్రలు తీసుకొస్తే వాళ్ళ కాపలా కాస్తున్నారు. దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ది స్టేట్. తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కర్రలు రాడ్లు తీసుకుని అక్కడ కూర్చుంటే వారికి పోలీసులు కాపలా కాసి ఆ ఫ్లెక్సీకి పోలీసులు కాపలా కాసేటటువంటి పరిస్థితికి వాళ్ళ పోలీసు యంత్రాంగం దిగజారిపోయింది. ఒకళ్ళని కించపరుస్తూ మీరు కట్టినటువంటి ఫ్లెక్సీలు తొలగించుకోకుండా వాటి మీద యాక్షన్ తీసుకోకుండా పోలీసులు దానికి కాపలా కాసే పరిస్థితికి వస్తున్నారు దురదృష్టవశాత్తు. అయితే ఈ రోజు మీ పైన ఎలా దాడికి ప్రయత్నం చేశారో, నిన్న విడుదల రజని మహిళా నేతను కూడా చూడకుండా ఆమె పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అన్నది ఉన్నట్టా లేనట్టా? పోలీసు వ్యవస్థ ఉండింటే తెలుగుదేశం వాళ్ళని కాపాడటానికి వైసీపీ వాళ్ళని లోపలేయటానికి, తెలుగుదేశం వాళ్ళని కాపాడటానికి వైసీపీ వాళ్ళని కొట్టడానికి, దీనికే పోలీస్ యంత్రాంగాన్ని తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుంది, కూటమి పార్టీ. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. విజువల్ చూస్తున్నాం, వార్తలు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. అయితే సార్, ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని అనుకోవచ్చా మనం? 100% ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. లేకపోతే ఆ గుడికి మేము వెళ్తామని తెలుసు, అక్కడ పూజ చేస్తామని తెలుసు, అటే వస్తామని తెలుసు, కావాలని చేస్తున్నారు. అయితే ఎంతమంది వరకు వచ్చారు సార్ టీడీపీ గూండాలు? మనం చూస్తున్నాం, చాలా మంది కనిపిస్తున్నారు అక్కడ. కరెక్ట్ గా చూడలేదమ్మా. నేను కారులో ఉన్నాను. కారులు దిగడానికి ప్రయత్నం చేస్తేనే పోలీసులు అడ్డగించారు. దిగొద్దని నన్ను బాబులు పెట్టేశారు. ఏం జరిగేదేం కాదు. మేము దిగితే ఉండేది అక్కడ వేరే విధంగా. మా దగ్గర జనం ఉన్నారు. కాకపోతే వాళ్ళు ప్రీ ప్లాన్ గా కర్రలో రాడ్లు తీసుకూర్చున్నారు. సార్, మిమ్మల్ని అక్కడ నుంచి పోలీసులు పంపించేశారు అనేసి తెలుస్తుంది. మీ వెనకాల ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలని పట్టుకున్నారు, అక్కడే ఆపారు అనేసి అంటున్నారు. మరి ఇప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి? ఒక అతను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా, అంటే పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు. ఒక అతను ప్రేమ్ అని సోషల్ మీడియా హెడ్ అని అతన్ని కొద్దిగా కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళేమో తీసుకోలేదు. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, రైట్. గుంటూరులో టీడీపీ నేతలు గూండాయుజానికి దిగారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నించారు టీడీపీ గూండాలు. పదుల సంఖ్యలో టీడీపీ గూండాలంతా అక్కడికి చేరుకుని ఒక్కసారిగా కర్రలు రాడ్లతోటి అంబటి రాంబాబుపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. గోరంట్లలో కూటమి పాప ప్రక్షాళన కార్యక్రమానికి వెళ్లిన అంబటి రాంబాబుపై కర్రలు రాడ్లతో దాడికి ప్రయత్నించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే నిన్న కూడా విడుదల రజని పైన దాడికి ప్రయత్నం చేశారు ఈ టీడీపీ గూండాలు. అయితే శ్రీవారి ప్రసాదం పైన జరిగిన అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలకి పాప ప్రక్షాళన కింద వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే వీటిని అడ్డుకోవడానికి టీడీపీ గూండాలు విఫల ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చూడొచ్చు మనం, టీడీపీ గూండాలంతా చేతుల్లో కర్రలు రాడ్లతోటి రోడ్లపైన యథేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ పక్కనే పోలీసులు ఉన్నా కూడా వాళ్ళని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తలేరు. మహిళా నేతలు కూడా ఇందులో పాల్పంచుకున్నారు టీడీపీ గూండాలలో.
మహిళలు కూడా ఉన్నారు. వారిని అడ్డం పెట్టుకొని అంబటి రాంబాబు పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే పోలీసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేయలేదు. అంబటి రాంబాబును కారులో పంపించి వేసిన తర్వాత మరో వైసీపీ నేతను కూడా అరెస్టు చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. గుంటూరులో టీడీపీ నేతల గూండాయిజానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ గూండాలు. గోరంట్లలో కూటమి పాప ప్రక్షాళన కార్యక్రమానికి వెళ్లిన అంబటి రాంబాబుపై వీరంతా దాడికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిన్న మహిళా నేతను కూడా చూడకుండా టీడీపీ గూండాలు విడుదల రజనీ పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక మరింత సమాచారం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం. మన ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ సతీష్. చాలా స్పష్టంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎంత అరాచకంగా వ్యవహరిస్తుందన్నది మరొకసారి రుజువైంది. ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండేటువంటి గుంటూరు జిల్లాలో డీజీపీ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి పోలీస్ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలోనే ఏ స్థాయిలో అరాచక శక్తిలాగా తెలుగుదేశం పార్టీలు మారారో ఆ దృశ్యాలే మనకి ఆధారంగా నిలుస్తూ ఉన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన ఈరోజు దాడికి ప్రయత్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు లడ్డూ ప్రసాదంపై చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని కోరుతూ గుడిలో పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు పై అక్కడి నుండి బయలుదేరినటువంటి క్రమంలో అంబటి రాంబాబు పైన దాడికి యత్నించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు. ఇంకొక వైపు ఆ ఫ్లెక్సీ వైపు కానీ వస్తే కొడతామంటూ కర్రలు రాడ్లతో గుంటూరు నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు, కార్పొరేటర్లుగా పోటీ చేసిన వాళ్ళు బహిరంగంగానే పబ్లిక్ గానే అంబటి రాంబాబు పైన దాడి చేయడానికి కర్రలతోనూ రాడ్లతోనూ నడి రోడ్డు మీద అక్కడున్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసేలాగా, గుంటూరులో శాంతి భద్రతల విఘాతం కలిగించేలాగా ఏ స్థాయిలో అరాచకంగా వ్యవహరిస్తా ఉన్నారో చాలా స్పష్టంగా మనకు దృశ్యాల్లో చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ నిన్నటి నుండి కూడా ఇదేటువంటి బంధాన్ని అనుసరిస్తోంది. ఎప్పుడైతే తిరుమల లడ్డు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు, మంత్రి నారా లోకేష్ చేసినటువంటి ఆరోపణలు, టీడీపీ ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా పచ్చి అబద్ధాలని సిబిఐ రిపోర్ట్ తేలిందో, ఆ సిబిఐ రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో లడ్డు ప్రసాదం కల్తీ విషయంలో మొత్తం పాపమంతా చంద్రబాబుదే అని నిర్ధారణ జరిగిందో అప్పటి నుండి అసహనం అన్నది తెలుగుదేశం పార్టీలో పతాక స్థాయికి చేరుకుంది. ఆ అసహనంతో రాజకీయ దాడులకి తెగబడతా ఉన్నారు, అల్లర్లు సృష్టించాలని తెగబడతా ఉన్నారు, శాంతి భద్రత విఘాతం కలిగించాలని తెగబడతా ఉన్నారు. నిన్న మాజీ మంత్రి విడుదల రజనీ ఒక గుడిలో పూజలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడికి పంపించిన పరిస్థితి. ఆమె కారు పైన అద్దాలు బద్దలు కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మరొక వైపు నిన్న ఉదయాన్న భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడైతే ఆ శ్రీనివాస ప్రసాద మహానింద హోమం ఏదైతే నింద తొలగించేందుకు ఒక హోమం జరిపించారో ఆ హోమం పైన దాడి చేసేందుకు, భూమన కరుణాకర్ రెడ్డి పైన దాడి చేసేందుకు కూడా నిన్న తిరుపతిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీ మూకలు, అల్లర్ల మూకలు అంతా కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో అదే విధంగా తణుకులో కూడా కారుమూరి నాగేశ్వరరావు ఎక్కడైతే ఏ గుడిలో అయితే పూజలు చేయడానికి వెళ్ళారో అదే గుడి దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వచ్చి అక్కడ కూడా వివాదం సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంలో డైవర్షన్ కోసం ఎప్పుడైతే సిబిఐ రిపోర్ట్ తో సిబిఐ అని చెప్పిన ఆటలన్నీ కూడా పచ్చి అబద్ధాలని నిర్ధారణ జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువులంతా కూడా పూర్తిగా ఏవైతే ఈ తిరుమల లడ్డు విషయంలో మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. తర్వాత సోషల్ మీడియాలో కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీన్ని డైవర్షన్ కోసం ఒక అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. మనం చూడొచ్చు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రయాణిస్తున్నటువంటి కారు పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఇంకొక వైపు నడి రోడ్డు మీద సాధారణంగా సినిమాల్లో మాత్రం ఇలాంటి దృశ్యాలు చూస్తే ఇలా రాడ్లు, కర్రలతో
కొట్టడానికి సిద్ధంగా ఉండడం, ఇంకా ఆశ్చర్యంగా అక్కడే పోలీసులు ఉన్నారు, ఎవరి దగ్గర ఒక రాడ్డు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. పోలీసుల సమక్షంలోనే ఈ విధంగా రాడ్లతోని కర్రలతోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా రెచ్చిపోయేటువంటి పరిస్థితి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి, అటువైపు ఎవరు వెళ్ళినా సరిగా కొడతామన్నటువంటి ధోరణితో ఈ స్థాయిలో తెగించి మరి వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం. ఇది ఎక్కడో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండేటువంటి గుంటూరు జిల్లాలోనే, సాక్షాత్తు డీజీపీ హెడ్ క్వార్టర్ ఉండేటువంటి గుంటూరు జిల్లా గుంటూరు హెడ్ క్వార్టర్ లోనే ఈ స్థాయి ఉందంటే ఎంతటి అరాచకంగా తెలుగుదేశం పార్టీ కేడర్ వ్యవహరిస్తోంది అన్న విషయం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడిన తర్వాత దాని నుండి తప్పించుకోవడానికి, డైవర్షన్ కోసం ఇక భౌతిక దాడులు చేయడానికి కూడా తెగపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా స్పష్టంగా దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన దాడికి ప్రయత్నించడం అనేది, అంబటి రాంబాబు వాహనం పైన దాడి చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. అంబటి రాంబాబు పైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబుని రాడ్లతో కొట్టడానికి కర్రలు రాడ్లు పట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడైతే ఆ ఫ్లెక్సీ ఉందో అక్కడి నుండి ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఇక్కడ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి బాధ్యత సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న వారికి ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా ఆ శాంతి భద్రత విఘాతం కలిగించడమే తెలుగుదేశం పార్టీకి అధికార పక్షమే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణలు అబద్ధమని తేలి చర్చ జరుగుతుందో, ఆ చర్చని డైవర్షన్ చేయడం కోసం ఈ దాడులు చేయడానికి, భౌతిక దాడులు చేయడానికి కూడా తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహేష్, సతీష్, అంబటి రాంబాబును అక్కడి నుంచి తరలించిన అనంతరం పోలీసులు అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళని కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ పూర్తిగా ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రాడ్లు కర్రలతో వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అక్కడ పనిచేయడం, పోలీసు యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉండడం అనేది కూడా మరింత విమర్శలకు దారితీస్తుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడికి వచ్చినప్పుడు అంబటి రాంబాబుని అక్కడి నుండి పంపించేశారు, కార్యకర్తలను ఏమో అక్కడి నుండి తరివేశారు. కానీ నడి రోడ్డు మీద కర్రలతోని రాడ్లతోని తిరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం అలాగే ఉంచడం, అక్కడ ఫ్లెక్సీకి ఇంకా వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు పోలీసులు కూడా కాపలా కాయడం, అంటే చాలా స్పష్టంగా పోలీసుల వైఖరి ఏ విధంగా ఉందన్న విషయం అర్థమవుతుంది. సరే, కార్యకర్తలు ఇంకా ఎంతమంది అరెస్ట్ చేశారన్న దానికి సంబంధించి పూర్తి సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది. అంబటి రాంబాబుని అయితే అక్కడి నుండి పోలీసులు తీసుకెళ్లిపోయారు, ఆ ప్రాంతానికి వెళ్ళొద్దంటూ నియంత్రించి తీసుకెళ్లిపోయారు. ఇంకొక వైపు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం నడి రోడ్డు మీద రోడ్లు కర్రలతో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా పోటీ చేసిన వాళ్ళు, నాయకులంతా కూడా కర్రలతోనూ రాడ్లతోనూ రోడ్ల మీద అలా జనం మధ్యలో నడుస్తూ, అంటే ఏ స్థాయిలో రౌడీయిజం చేయబోతోందో చేయడానికి సిద్ధమయ్యారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కారు పైన కూడా దాడి చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంబటి రాంబాబుని మేము కొట్టడానికి వెళ్తున్నామంటూ, దాడి చేయడానికి మేము వచ్చామంటూ బహిరంగంగా చెప్పి మరి పోలీసులకు చెప్పి మరి వెళ్తున్నారంటే ఏ స్థాయిలో అరాచకంగా సృష్టించడానికి అక్కడ సిద్ధమైన పరిస్థితి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మహేష్, రైట్, థ్యాంక్ యూ సతీష్. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాప ప్రక్షాళనలో భాగంగా హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయితే ఈ రోజు గుంటూరులో టీడీపీ నేతలు గూండాయిజానికి దిగారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నం చేశారు. అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీందర్, మైసూరే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అరాచక ప్రదేశ్ గా మారిపోయింది. ఏకంగా ఆటవిక రాజ్యం రాష్ట్రంలో కొనసాగుతోందని అనటానికి ఈ రోజు గుంటూరులో కొద్దిసేపు కోసం జరిగినటువంటి సంఘటన మనం చెప్పుకోవచ్చు. వరుస వెంబడి రౌడీలాగా తెలుగుదేశం పార్టీ నాయకులే కర్రలు, ఇనుప రాడ్లు తీసుకుని రోడ్డు మీద హల్చల్ చేస్తుంటే వారిని పక్క తప్పించాల్సింది, వారిని అరెస్ట్ చేయాల్సినటువంటి పోలీసులు వారికే రక్షణగా ఉండటం అనేది అసలు అంతమించినటువంటి ఆటవిక రాజ్యం ఇంకేముంటుందనేటువంటి ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికీ పోలీసు వ్యవస్థ ఏ విధంగా తయారైంది అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి రిపోర్ట్ ను కూడా ఇటీవల మనం చూసాం. అయినప్పటికీ కూడా పోలీస్ బాసులు ఎలాంటి మార్పు కనపడలేదు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇస్తున్నటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటికి అనుగుణంగానే పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కొద్దిసేపు క్రితం అంబటి రాంబాబు మీద టీడీపీ గూండాలు దాడి చేస్తుంటే దగ్గరుండి మరి పోలీసులు ఆ గూండాలకే రక్షణ కల్పించినటువంటి వైనం చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం ముక్కన వేలేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు
పాప ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు గవర్నమెంట్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన సమయంలో ఏకంగా టీడీపీ గూండాలు రోడ్డు మీదకి వచ్చారు. పైగా పోలీసులతో చెప్పి మరి అంబటి రాంబాబు మీద మేము దాడి చేయబోతున్నామని చెప్పి మరి వారు దాడి చేసేందుకు వచ్చారు. ఏకంగా అంబటి రాంబాబు కారుని చుట్టుముట్టి కారు మీద పిడుగుద్దులు గుద్దారు, కర్రలు తీసుకుని కొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఎవరు కూడా ఆ రౌడీ మోకను అక్కడి నుంచి తరివేసేటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఆ పక్కనే కట్టినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో వివాదాస్పద ఫ్లెక్సీ, ఆ ఫ్లెక్సీకి పోలీసులు కాపలా ఉండటం అనేది నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసు వ్యవస్థ ఈ స్థాయిలో దిగజారిపోయిందంటానికి చాలా స్పష్టమైన సంకేతాలు మరోసారి బయటపడ్డాయి. అయినప్పుడు కూడా పోలీస్ బాసులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? తమ ఉద్యోగం కోసం పై అధికారులు ఎవరైతే పార్టీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వారి దగ్గర అడుగులో మడుగుతూ చేస్తున్నటువంటి వ్యవహారం చూసిన తర్వాత ఆందోళనకర పరిస్థితి ఏ విధంగా ఉందనే తెలుస్తుంది. నిన్న కూడా మనం చూసే మాజీ మంత్రి విడుదల రజని ఎడ్లపాడు మండలంలో ఉన్నటువంటి బోయిపాలలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పాప ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొంటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గుండాలు ఆమె మీద కూడా దాడి చేసినటువంటి ఘటన చూస్తుంటే టీడీపీ సంబంధించినటువంటి రౌడీ మోకంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే పోలీసులు ప్రభుత్వం వారికే వత్తాసు పలవటాన్ని మాత్రం ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.